అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, కళ్ళు నెత్తికెక్కిన మనుషులకి మీరు కేవలం ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పండి చాలు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. అలానే కష్టం ఉన్న చోట బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. కష్టాన్ని అలానే బాధని అర్థం చేసుకునే చోటే ప్రేమ ఉంటుంది. డబ్బు ఉందని ఖర్చులను, అలానే మీకు బలం ఉందని శత్రువులను పెంచుకోకండి. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో? ఆశ అలానే ఆలోచనలనేవి నీళ్ళు లాంటివి. వాటిని మళ్లించాలే కానీ మాయం చేయలేము. జాగ్రత్త. ఆశకు అలానే ప్రేమకు ఒక చిన్న తేడా ఉంటుంది. హృదయంలో చోటిస్తే అది ఆశ, హృదయాన్నే ఇస్తే అది ప్రేమ అవుతుంది. ఇలా ఉంటేనే కావాలి అని అనిపించేది ఇష్టం. ఎలా ఉన్నా సరే కావాలి అని అనిపించేదే ప్రేమంటే. గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనేది ఇద్దరు మంచి మనుషులకు సంబంధించింది. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే నీ మాటలు ఎవ్వరూ నమ్మరు, వింటారంతే. స్వేచ్ఛ లేని జీవితం అంటే ఆత్మలేని శరీరం లాంటిది. నిజమే కదా? అనుకోకుండా పరిచయమైన వాళ్లతోనే వదులుకోలేని బంధం ఏర్పడుతుంది. అవునా? మనశ్శాంతి లేని జీవితం అంటే ఏంటో తెలుసా? అది మరణం కంటే ప్రమాదకరమైనది. ఎంత గొడవ పడినా కానీ మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఇక ఆ జీవితం స్వర్గంతో సమానమవుతుంది. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోవద్దు. విలువైనది ఏదైనా సరే విలువ తెలియని వారికే అది దొరుకుతూ ఉంటుంది. అది వస్తువైనా, ప్రేమైనా, బంధమైనా. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతాలే అనే బంధం కంటే, మనసు బాగోలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే జీవితంలో ఎంతో ముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి, మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుండి నువ్వు ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మనం సంపాదించాల్సింది ఆస్తులు, అంతస్తులు, డబ్బు కాదు, ఆరోగ్యాన్ని. అదే లేకపోతే నీకు ఎంత సంపద ఉండి మాత్రం ఏం లాభం? ఒక్క పూట తినకుండా అయినా ఉండు, కానీ ఒక పూట గడవడానికి అప్పు మాత్రం చెయ్యకు. ఎందుకంటే ఆకలి వేసినంత తేలికగా చేసే అప్పును తీర్చలేవు. అసలు ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండిటినీ కనుక నువ్వు సంపాదించుకుంటే అఖండమైన ఆనందం, ఐశ్వర్యం నీ సొంతమవుతుంది. కోపం ఉంటే చెప్పాలే కానీ చూపించకూడదు. అలానే ఇష్టం ఉంటే చూపించాలే కానీ చెప్పకూడదు. గుర్తుపెట్టుకో. అందరూ బాగుండాలి అని అనుకునేవారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఎలా పోతే నాకేంటి అని అనుకునేవారు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా నవ్వుతూ ఉంటారు. కన్నీళ్లు చాలా విలువైనవి. వాటిని విలువ లేని వారి కోసం, అలానే నీకు విలువ ఇవ్వని వారి కోసం వృధా చేయకు, జారనివ్వకు. నిద్ర అనేది చాలా గొప్పది. వస్తే అన్నిటినీ మరిపిస్తుంది. ఇక రాకపోతే పోగొట్టుకున్నవన్నిటినీ మళ్ళీ తిరిగి గుర్తుకు తెస్తుంది, కళ్ళ ముందుకు తెప్పిస్తుంది. భుజాలపై బాధ్యత ఉన్నప్పుడు ఎంతటి కష్టాన్నైనా సరే ఇష్టంగా మారిపోతుంది. నిజమే కదా? అసలు బాధంటే మనిషికి దూరం అవ్వడం కాదు,
దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. అనుకోకుండా జరిగే అద్భుతం కంటే మనం కోరుకున్న చిన్న విషయం జరిగినప్పుడు వచ్చే ఆనందమే వేరు. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం అసలు ఎవరున్నారు అనే ఆలోచనే కోటి కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. మంచిని శత్రువు చెప్పినా కానీ విను, కానీ చెడును మాత్రం ప్రాణమిత్రుడు చెప్పినా వినకు. వేలెత్తి చూపే వారెవ్వరూ కూడా ఒక్క పూట ముద్ద పెట్టరని తెలుసుకో. అందుకే కష్టమైనా, నష్టమైనా నీకు నచ్చినట్లు బ్రతుకు. నీ జీవితం నీది. ధైర్యంగా ఉండు. ఎవరో కళ్ళు నెత్తినెక్కాయని నిన్ను ఏదైనా అన్నప్పుడు వాళ్ళకి తిరిగి మంచిగా ఒక్క మాటతో సమాధానమివ్వు. అప్పుడే వాళ్ళకి నువ్వు ఏంటి అనేది అర్థమవుతుంది. అర్థమైంది కదా! ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.